పవన్ మీదన అనవసరం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పవన్ మీద ఎక్కువగా వ్యతిరేకంగా వెళ్ళడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్. అతను కూల్గా ఉంటాడు, తనని టార్గెట్ చేస్తే తను తట్టుకోడు, అదే సందర్భంలో తను విమర్శిస్తే పడుండాలి అనేటటువంటి కోణం ఉంటుంది. అది తప్పదు ఆ మెంటాలిటీ ఉన్నటువంటి అప్పుడు. బట్ అట్ ద సేమ్ టైం సమస్య ఏంటంటే పవన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనవసరం. పవన్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొస్తుంది. ఏంటంటే ఇదివరకు వారసత్వ రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారు, చంద్రబాబు కుమారుడు లోకేష్ అన్నటువంటిది, అట్లాగే ఇప్పుడు నాగబాబుని ఎట్లా తీసుకుంటారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు అన్నటువంటి పాయింట్. ఒకసారి అదేంటో విందాం వాళ్ళు పెట్టినటువంటిది. కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనకుండి చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు. అందరూ చట్టసభలోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి కొత్త మంది ఎంతో మంది యువకులు దేశం కోసం పాటుపడగలిగారు.